కూలంకుషంగా స్పష్టంగా చెప్పాలి. దయచేసి 2 నిమిషాలు. వేదిక మీద ఉన్న హరీష్ అన్నకు, అదేవిధంగా కృష్ణన్నకు, రాకేష్ రెడ్డి అన్నకి, అదేవిధంగా అశోక్ సార్కి, నీలం వెంకటేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మనం ఏం చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారరని నేను గతంలో అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు చెప్పిన. దొడ్లో ఉన్న గొడ్డైనా మారతారు కానీ వీళ్ళు మారర్రా బాబు. మనం ఈ అన్ని టైంలు మీటింగ్లు వేస్ట్. రేపు జరగబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను ఇక్కడ. నేను ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే కోనరామ్ సార్ దగ్గరికైనా ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి సార్, ఎమ్మెల్యే ఇవ్వండి సార్ ఏం అడగలేదు. మా నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అది ఎక్కడికి పోయింది? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఇలా గ్రూప్ 1లో అంత అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ మేధావులు అనుకునే ఈ కోదండరామ్ సారు, తెలంగాణ అపరమేధావి అనుకునే ఆకునూరి మురళి సారు, ఈ డాక్టర్ రియాజ్ గారు, ఈ పల్మూరి వెంకట్ గారు ఎక్కడికి పోయారండి? ఆ రోజు చిన్న ప్రవళిక చనిపోతే ఏడ్చి పొప్పలు పెట్టిరు, అందు బయటకు వచ్చి ఇలా మాట్లాడిరు. మరి ఇలా అంత అన్యాయం జరుగుతుంది, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, జియో 29 వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎంతసేపు మీ పొగడ్తల వర్షమే 60,000 70,000 80,000 ఎవరికి ఇచ్చారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సు నగర్ చౌరస్తాలో వచ్చి ఆ మాటలు మాట్లాడండి. మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి. ఏ మాత్రం దమ్ము లేదు వాళ్లకు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలని పేర్లు పెట్టుకుంటున్నారయ్యా, ఎక్కడైనా ఉందా ఇది? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అవి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు. సిగ్గుండాలి. ఎందుకంటే మాకుంది చిత్తశుద్ధి. ఎందుకంటే మేము ఏ పార్టీతో సంబంధం లేదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ ఏ నిరుద్యోగి అయినా ఏ పరిపాలన బాగుంటే ఆ పార్టీకి సాయం చేస్తాడు, ఆ పార్టీ కోసం మాట్లాడతారు. కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం. అదే ఏ పార్టీ మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది ట్రోల్ చేస్తారు, ఇక మొదలు పెడతారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని, బీజేపీ పార్టీ అని. అరే నాయన, మీ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు మామూలుగా తిరగలేదు. ఒక్కొక్క నిరుద్యోగి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు. వాళ్ళ అమ్మమ్మను, తాతమ్మను, నానమ్మలకు కాళ్ళు మొక్కిరు కాంగ్రెస్ పార్టీ రావాలని. కానీ ఏం చేస్తారు? ఇప్పుడు అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తలో, దిల్సు నగర్ చౌరస్తలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు వస్తే చెప్పులు ఇస్తాం రెడీగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఫేవర్ని. నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను కడు కట్టే కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత నాకే అసహ్యం అనిపించింది. కాబట్టి దయచేసి మాకు ఏ పార్టీది కూడా సంబంధం లేదు. రేపు మీ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకే ఉడికం చేస్తాం, వాళ్ళు ఇస్తే వాళ్ళకే ఇస్తాం. ఏ పార్టీది కూడా సంబంధం లేదు. మమ్మల్ని దాంట్లో కలపకండి. కాబట్టి మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా పోరాటం చేసైనా మేము ఉద్యోగాలు సాధించుకుంటాం. ఎట్లా ఇక 2 సంవత్సరాలు ఉన్నాయి, ఇక తాడో పేడో తెలుసుకుంటాం. నిరుద్యోగులు అందరికీ తెలుసు. పాపం మా జియో 46 పోరాగాళ్ళు నేను చెప్తే పాపం బస్ యాత్రలు చేసిర్రు, పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిర్రు, కానీ వాళ్ళకే న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా. కాబట్టి ఒకటే ఒక మార్గం మనకుంది, ఎలక్షన్స్. రేపు జరగబోయే ఎలక్షన్స్ మనమా ప్రభుత్వం రెండే. ఇక మాటలొద్దు. ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోని ఎజెండా పెట్టుకొని ముందుకు పోదాం. మా నిరుద్యోగ మిత్రులు రెడీ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి. మీరు రెడీ, మేమైతే రెడీ. ఎందుకంటే మా సత్తా ఎంత ఉందో, మా సామర్థ్యం ఎంత ఉందో అన్ని బయట తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీరు రెడీగా ఉండండి, మేము కూడా రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలు. నీలం వెంకటేష్ జేఏసీ నాయకులు వారిని సమయభావంగా దయచేసి 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరు. ఈరోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ కోసం ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ బృందానికి, అదేవిధంగా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, అలుపెరుగని యోధుడు, నిరంతరం ఉద్యమాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం పోరాడే యువ పురుషుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తున్నటువంటి అన్న రాకేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నిరంతరం ప్రజల తరపున నిలబడి నిరుద్యోగులకు ఎక్కడికక్కడ నేనున్న తమ్ముడు అని ధైర్యం ఇస్తుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు హరీష్ రావణ గారికి, అదేవిధంగా నా నిరుద్యోగ తమ్ముళ్ళందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా.
ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా మరి 30 నుంచి 40 మంది నిరుద్యోగులు నిరంతరం ప్రతి సంవత్సరం డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసి నిరుద్యోగ పుస్తకాల్లో పురుగుల్లాగా చదువుకుంటూ ఏ ప్రభుత్వం వచ్చినా లక్షల నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నారని ఇలా అవుట్సోర్సింగ్ విధానం అని గెస్ట్ ఫ్యాకల్టీ అని అదేవిధంగా అవర్ బేసిక్ అని చెప్పి ఇలా నిరుద్యోగుల పట్టగొట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు నిరుద్యోగులు గుర్తు రావడం లేదా? ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఎక్కడ పోయినాయి? ఇలా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా అటెండర్ల పోస్టులు ఎక్కడ పోయినాయి? కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులు ఎక్కడ పోయినాయి? టైపిస్టుల పోస్టులు ఎక్కడ పోయినాయి? ఇలా లైబ్రరీ పోస్టులు ఎక్కడ పోయినాయి? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలా నోటిఫికేషన్లు మన గ్రూప్ 1 చూసుకుంటే రిజర్వేషన్ల మీద బీసీఎస్ ఎస్టీ బిడ్డలకు ఎంత అన్యాయం జరిగిందో ఒక్కసారి పేపర్లను తిరిగేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక్కొక్క గదిలో కూర్చున్నటువంటి 30 నుంచి 40 మందికి ర్యాంకులు వచ్చి జాబ్లు వస్తాయి. ఇలా 3 నుంచి 20 సెంటర్లలో మాత్రం ఒక్కరు కూడా క్వాలిఫై గారంటే దానికి అర్థమైంది. ఎక్కడ లొసులు ఉన్నాయి, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి. ఇలా బీసీఎస్ ఎస్టీ బిడ్డలకు మెరిట్ లో ఇలా బీసీల రిజర్వేషన్ లో మెరిట్ వచ్చిన వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో జాబ్ ఇవ్వాలని అడుగుతున్నాం. అవునా కాదా? కానీ ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తారు. ఇలా రిజర్వేషన్లు దాటిన తర్వాత తక్కువ వచ్చిన మార్కులకు రిజర్వేషన్లు చూపిస్తే బిడ్డ ఖబర్దార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, 2 లక్షల ఉద్యోగాలు మీరే కదా ప్రతి నిరుద్యోగుల సభకు వచ్చి మాట్లాడింది. ఇలా మాట ఆనాడు మాట్లాడినటువంటి మాట ఈ రోజు ఏమైంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇలా మంత్రులు కొయ్యలా ఏసీ గదులలో కూర్చొని ఏసీ కార్లలో తిరగడం కాదు, ఇలా నిరుద్యోగ పక్షాన నిలబడండి. నిరుద్యోగులు ఇలా ఆర్ కృష్ణ గారి మాట మీద గ్రామీణ నియోజకవర్గాలు తిరిగి ఇలా ప్రభుత్వాలను భుజాల మీద మోసుకొని ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడితే నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడ కాలయాపన చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే బిడ్డ ఖబర్దార్, 2 లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాడితే పోయేదేం లేదు. బానిస సంఖ్యలు తప్ప ఏమైతే కేసులు అవుతాయి పోతాం. ఆనాడు మహాత్మా గాంధీ పోయిండు, సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా ఆర్ కృష్ణ శిష్యులు మా మీద ఎన్నో కేసులు అయినా సరే కేసులకు భయపడేదే లేదు. నిరుద్యోగులారా ఏకం కాండి, పోరాటం ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు. గ్రామాలకు మంత్రులు ఎమ్మెల్యేలు వస్తే చీపిరి కట్టలు పట్టుకొని తరిపి కొట్టేంత వరకు ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు వదిలిపెట్టొద్దని నా బీసీఎస్ ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బిడ్డలు కూడా నేను ఒక్కటే గుర్తు చేస్తూ పోరాటం 2 లక్షలు వచ్చేంత వరకు తెగించి పోరాటం అని చెప్పి గుర్తు చేస్తూ మరి గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి అదేవిధంగా